ఇది పెద్ది గాదు. దద్ది. హలో అండి. వెల్కమ్ టు 'డిఆర్ ట్రిక్' మూవీ రివ్యూస్. నిన్ననే 'పెద్ది' మూవీ చూసాను. సారీ ఫస్ట్ 10 మినిట్స్ లేట్‌గా వెళ్ళడం వల్ల దానివల్ల కనెక్ట్ అవ్వలేదా అంటే, అబ్బో! అంత గొప్పగా ఏం లేదుగా అక్కడ కూడా. సో, విషయానికొస్తే ఈ మూవీ 'టూ లాంగ్ డిడ్ నాట్ రీడ్' వాళ్ళకి 3/5 ఇస్ ద రేటింగ్. సో, అండ్ రివ్యూ విషయానికొస్తే మన 'రామ్ చరణ్' ఆయన పెర్ఫార్మన్స్ వండర్‌ఫుల్. ఆయన బాడీ సూపర్ ఆసమ్. ఆయన యాక్షన్ గాని, ఆయన లైక్ ద స్టైల్, ద గ్రేస్, మెగా పవర్ స్టార్ అంటే మామూలుగా వస్తదా పేరు. సో, హీ డిడ్ అ వండర్‌ఫుల్ వర్క్ ఫర్ దిస్ మూవీ అని అనిపించింది. ఎస్పెషల్లీ 'గేమ్ చేంజర్' తర్వాత ఆయన పెర్ఫార్మన్స్, ఆయన ఫైర్‌గా అనిపించింది. తర్వాత 'జగపతి బాబు' గారి రోల్‌కొస్తే ఆయన రోల్ ఎక్కువ సేపు లేదు. బట్ యాహ్! గుడ్ ఎనఫ్ టైమ్ ఉంది. అండ్ ఆ టైంలో కూడా ఆయన ఆడియన్స్‌ని మంచిగా ఎమోషనల్‌గా గ్రిప్ చేసి ఉంచారు. కాకపోతే అది కూడా సబాప్టిమలేనండి. ఇట్స్ నాట్ ఎక్సెప్షనల్. ఒక సీన్ ఉంటుంది ఆయన చెప్పులు తీసేసి ఒకళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కూడా కూర్చుంటారు. అక్కడైతే ఐ వాస్ లైక్ యాహ్! దట్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎమోషన్ ద తెలుగు ఫిల్మ్ నీడ్స్. సో, 'శివరాజ్ కుమార్' గారి క్యారెక్టర్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్. ఆహ్, ఈ క్యారెక్టర్స్ అన్నిటిని చూస్తుంటే నాకు తమిళ్ మూవీ ఒకటి 2021లో రిలీజ్ అయింది. 'సార్పట్ట పరంపర' అని చెప్పి మీరందరూ చూసుంటే, అందులో కూడా కుస్తీని చాలా బాగా చూపిస్తారండి. సో, దాంతో దీన్ని కంపేర్ చేస్తే అసల నక్కకి, నాగలోకానికున్నంత తేడా ఉంటుంది. మన పక్క ఇండస్ట్రీ వాళ్ళే 4, 5 ఏళ్ల క్రిందటే ఇలాంటి ప్రొడక్ట్ ఒకటి ఇంతకంటే చాలా మంచి ప్రొడక్ట్‌ని డెలివర్ చేస్తే మనమెందుకు ఇంత తక్కువ స్థాయిలో డెలివర్ చేస్తున్నాం? డబ్బులు లేవా? 300,00,00,000 పెట్టారంట. ఎక్కడ పెట్టారో నాకేం కనిపించలేదు. ద విజువల్స్ చూసింగానే గ్రాఫిక్స్ అని అనిపించేస్తున్నాయండి. గ్రాఫిక్స్ అంటే ఎప్పుడన్నా చూసి ఓహ్! ఇది గ్రాఫిక్సా? అని అనాలి గానీ, చూసింగానే ఇది గ్రాఫిక్స్, ఇది గ్రాఫిక్స్ అని అనకూడదు. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్స్ దట్ నీడ్స్ టు బి సెట్. అండ్ రవి కిషన్ గారిని, సత్య గారిని వాళ్ళ స్క్రీన్ స్పేస్ లైక్ వాళ్ళున్నంత సేపు చాలా బావుంది. కానీ వాళ్ళింకా ఎక్కువ సేపు ఉంటే బావుండే అనిపిచ్చింది. ఓకే. 'జాన్వీ కపూర్' హౌ కెన్ ఐ ఫర్గెట్ దిస్ లేడీ. 'జాన్వీ కపూర్' గురించి ఏం చెప్తామండి. షీ ఈజ్ ఎన్ ఏంజెల్ ఇన్ ఎ విలేజ్ విచ్ ఈస్ హైలీ రేర్. అందుకే ఆ అమ్మాయి 'జాన్వీ కపూర్' అయింది. సో, ప్రతి అమ్మాయి అలా ఉండలేదు. ఐ 'బుచ్చిబాబు సన' నేను $30 పెట్టి టికెట్ కొన్నానంటే అందులో $20  'జాన్వీ కపూర్' కోసమే. ఓ 10 నిమిషాలు పెట్టేసి ఓ 2 సాంగ్‌లేసి పంపించేస్తే వాట్ ఈస్ థాట్? మ్యూజిక్ 'ఏఆర్ రెహమాన్' గురించి మేమేం చెప్తాం. సో, యాహ్! మ్యూజిక్ వాస్ గుడ్. సో, ఓవరాల్ రేటింగ్ 3/5. వెయిట్ చేసి ఓటీటీలో చూసుకోండి. లేకపోతే థియేటర్‌కెళ్ళి ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్ళండి. చుట్టూ అందరూ అరిస్తే వినాలని. మోస్ట్‌లీ ఎవరు అరవకపోవచ్చు. సో, నెక్స్ట్ మూవీ రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు బాయ్.